టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని మరో అత్యున్నత పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాల్ని ప్రకటించింది. చిరంజీవిని పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. సినీ రాజకీయ రంగంలో ఆయన చేసిన సేవలకు గాను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మభూషణ్ పురస్కారం అందజేసింది. కరోనా లాక్డౌన్ సమయంలో సినీ కార్మికులతో పాటు సామాన్యులకు ఆయన అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం చిరంజీవిని పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించనుంది. గురువారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రకటించారు. నిజానికి ఒక సామాన్య వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరడం అసామాన్యమనే చెప్పాలి. పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నేను ఏమి రుణం తీర్చుకోగలను? నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా. కానీ మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది గోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది, నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంటుంది. నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై హింద్. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి సినిమాల మీదున్న ఆసక్తితో ఎలాంటి నేపథ్యం, ఎవరి సహకారం లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నెంబర్ 1 స్థానానికి చేరుకున్నారు చిరంజీవి. 4 దశాబ్దాల కెరియర్లో ఆయన ఈ స్థాయిలో ఉండటానికి కారణం కృషి, పట్టుదల, తపన అని చెబుతుంటారు చిరంజీవి. 1978ల ప్రాంతమది. వెండితెరపై వెలుగుతున్న ఎందరో హేమాహేమీలున్నారు. శివశంకర వరప్రసాద్ అనే వ్యక్తి ఏ నేపథ్యం లేకుండా కేవలం కష్టాన్ని మాత్రమే నమ్ముకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. నటనపై ఎంతో ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు. కాబట్టి తెరపై వెలుగొందుతున్న అప్పటి అగ్రతారలను చూసి వెనకడుగు వేయలేదు. అదే రంగంలో రాణిస్తాననే బలమైన నమ్మకంతో ముందడుగు వేశారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత పునాది రాళ్లు సినిమాలో నటించారు. దాని తర్వాత నటించిన ప్రాణం ఖరీదు చిత్రం ముందుగా విడుదలైంది. ఈ సినిమాతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయమయ్యారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ హీరోగా నిలదొక్కునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే ఆయన్ను ఇతర హీరోల చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించమని కొందరు డిమాండ్ చేసేవారట. చెయ్యను అని చెబితే భవిష్యత్తుపై ప్రభావం పడుతుందేమోనన్న భయం, మనల్ని మనం నిరూపించుకునే సమయం ఎప్పటికైనా వస్తుంది అనే ఆశతోనే వాటిలో నటించినట్లు చిరంజీవి పలు సందర్భాల్లో చెప్పారు. తను అనుకున్న గమ్యాన్ని చేరుకొని ఎందరికో ఇన్స్పిరేషన్గా నిలిచారు. అవరోధాలు, అవమానాలు ఎదురైనా తన లక్ష్యాన్ని వీడకుండా ముందుకెళ్లారు. చిత్ర పరిశ్రమలోకి వెళ్లకముందు చిరంజీవి, హరిప్రసాద్, సుధాకర్ మద్రాసులో ఒకే గదిలో ఉండేవారు. పూర్ణ పిక్చర్స్ సంస్థ మేనేజర్ తాము పంపిణీ చేసే సినిమాల ప్రివ్యూలు చూసి వాటి రివ్యూలు ఇవ్వమని వారికి చెప్పేవారు. అలా ఓ హోదాలో ఓ సినిమా చూడడానికి వెళ్లిన వారు ముందు వరుసలో కూర్చున్నారు. ఇంతలో ఆ సినిమాలో హీరోగా నటించిన వ్యక్తికి చెందిన డ్రైవర్, మేకప్ మ్యాన్లు రావడంతో చిరంజీవి బృందాన్ని లేపి వారిని కూర్చోబెట్టారట. చేసేదేమీ లేక చిరు తన స్నేహితులు నిల్చోనే సినిమాని చూశారు. చివరికి సంస్థ మేనేజర్ భార్య సినిమా ఎలా ఉందని అడగ్గా జరిగిన అవమానాన్ని వివరించి ఎప్పటికైనా ఇండస్ట్రీకి నెంబర్ 1 హీరోనై చూపిస్తానని ఛాలెంజ్ చేశారట. ఈ విషయాన్ని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పుకొచ్చారు. కెరియర్ బిగినింగ్ నుంచే చిరంజీవి డాన్స్లో నెంబర్ 1. డాన్స్ అంటే చిరు అని చాలా మంది అంటుంటారు. ఆయన అంత గొప్ప డాన్సర్గా మారడం వెనుక ఆసక్తికర కథ ఉంది. తొలినాళ్లలో చిరంజీవి ఓ సినిమాలోని పాట పూర్తి చేసుకుని బయటకు వచ్చి వెంకన్న అనే మేనేజర్ను కలుసుకున్నారు. ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్ అని అడగ్గా, అందులో ఏముంది, నీ వెనక డాన్సర్లేం చేశారో అదే నువ్వు చేశావు, నీ ప్రత్యేకత చూపించాలి కదా అని ఆ మేనేజర్ ముక్కుసూటిగా చెప్పాడట. అప్పటినుంచి కొరియోగ్రాఫర్లు చెప్పిన దానికి అదనంగా డాన్స్ చేస్తూ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు చిరంజీవి. నటన మెరుగుపరుచుకోవడంలో సినీ క్రిటిక్ గుడిపూడి శ్రీహరి పాత్ర ఉందని చిరంజీవి ఓ సందర్భంలో చెప్పారు. పలు విమర్శల ద్వారా ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకొని వాటిని సరిదిద్దుకుంటే విజయం వరిస్తుందని చిరంజీవి గ్రహించారు.
చిరంజీవి కెరియర్ని ఖైదీకి ముందు తర్వాత అని చెప్తుంటారు. 1983లో వచ్చిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. చిరంజీవికి మాస్ ఇమేజ్, స్టార్డమ్ ని తెచ్చిపెట్టింది. తనదైన శైలి, డాన్స్, డైలాగ్స్ తో అలరించే ఆయన పాలిటిక్స్ లోకి వెళ్లి నటనకు దూరమవడం అభిమానులు, ఆడియన్స్ ను కాస్త బాధపెట్టింది. ఖైదీ నెంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చిన చిరు ప్రేక్షకుల్లో మళ్లీ అదే హుషార్ను తీసుకొచ్చారు. వరుస సినిమాలు చేస్తూ యువ కథానాయకులకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఒకే హీరోకి 2 బిరుదులు ఉండటం అరుదు. తొలినాళ్లలో సుప్రీం హీరోగా పేరొందిన చిరు ఆ తర్వాత మెగాస్టార్ గా విశేషమైన క్రేజ్ సంపాదించుకున్నారు. 1988లో వచ్చిన మరణ మృదంగంతో చిరంజీవి మెగాస్టార్ గా మారారు. ఆ చిత్ర నిర్మాత కెఎస్ రామారావు చిరుకి ఆ బిరుదునిచ్చారు. అంతకుముందు వరకు ఆయన నటించిన సినిమా టైటిల్స్ లో కొన్నింటిలో చిరంజీవి అని, మరికొన్ని చిత్రాల్లో సుప్రీం హీరో అని కనిపిస్తుండేది. చిరు సుప్రీం హీరోగా కనిపించిన చివరి చిత్రం ఖైదీ నెంబర్ 786. చిరంజీవి సున్నిత మనస్కుడు. ఆయన ఒకరిని మాట అనడం, మాటలు దొర్లడం జరగదు. విమర్శించి తిట్టిన వారిని సైతం క్షమించే మనసు ఆయనది. తనని తక్కువ చేసి మాట్లాడిన వారిని సైతం మిత్రులుగా చూస్తూ ఆప్యాయంగా పలకరిస్తారు. వేదికలపై మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుతుంటారు. 2008లో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. పార్టీ ప్రారంభించిన 9 నెలల్లో జరిగిన ఎన్నికల్లో 70 లక్షల ఓట్లను, 18 ఎమ్మెల్యే సీట్లను గెలుపొందారు. 2011లో పీఆర్పీను కాంగ్రెస్లో విలీనం చేశారు. 2012లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. తదుపరి కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సేవాగుణంలోనూ చిరంజీవి ముందుంటారు. 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి రక్త, నేత్రదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ 68,000 మందికి రక్తదానం చేశారు. 1,400 మందికి పైగా చూపులేని వారికి చూపునిచ్చింది. అంతేకాదు సీసీటీ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా కష్టకాలంలో నిరాశ్రయులైన 15,000 మందికి పైగా తెలుగు ఇండస్ట్రీ కార్మికులకు 3 దఫాలుగా నిత్యావసర వస్తువులను ఇంటింటికి పంపించి ఆదుకున్నారు. సినీ కార్మికులకు ఉచిత కరోనా టెస్టులు, క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలను నిర్వహించారు. కరోనా సమయంలో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానుల సహకారంతో ఉచిత ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. అలాగే ఉచిత ఆరోగ్య పరీక్షలు ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. కష్టం అని తన తలుపు తట్టిన ప్రతి ఒక్కరికి లక్షల్లో సహకారం అందిస్తుంటారు. అయితే ఇవేమీ ఆయన బయటకు చెప్పుకోరు. స్వయం కృషి, ఆపద్బాంధవుడు, ఇందిరా చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు. 1988లో రుద్రవీణ చిత్రానికి నేషనల్ ఇంటిగ్రేషన్ విభాగంలో నర్గీస్ దత్ పురస్కారం వరించింది. పున్నమి నాగు, శుభలేఖ, రుద్రవీణ, ముఠామేస్త్రి, స్నేహం కోసం, ఇందిరా, శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాలకు గాను 8 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. 2007లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు చిరు. అదే ఏడాది ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. వంశీ ఆర్ట్స్ అకాడమీ నుంచి ఎన్టీఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించింది. 2022లో జరిగిన 53వ గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని అందుకున్నారు. వీటితో పాటు 45 ఏళ్ల ప్రస్థానంలో చిరు ఎన్నో ఘనతలు సాధించారు. 1987లో ప్రతిష్టాత్మక ఆస్కార్ వేడుకలో అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా చిరు పేరు గడించారు. 1999, 2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా చిరంజీవి సమ్మాన్ అనే అవార్డు పొందారు. పసివాడి ప్రాణం సినిమాతో బ్రేక్ డాన్స్ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఏకపాత్రాభినయం, ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేసిన సినిమాలో 100 రోజులు ప్రదర్శితమైన రికార్డ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవికే దక్కింది. అత్యధిక పారితోషికం అందుకున్న తొలి భారతీయ నటుడిగా 1992లో వార్తల్లో నిలిచారు. చిరంజీవి నటించిన ఘరాన మొగుడు 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా, ఇందిరా 30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసిన తొలి తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించాయి. అలాగే రష్యన్లోకి డబ్ అయిన తొలి తెలుగు చిత్రం చిరంజీవి నటించిన స్వయం కృషి. 1980, 83 ఈ ఏడాదుల్లో చిరంజీవి నటించిన 14 చిత్రాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం ఆయన విభిన్న కథా చిత్రాలతో యువ హీరోలతో సమానంగా సినిమాలు చేస్తున్నారు.